Hello everyone, welcome to Karthikeya IAS Academy. Let's see the current affairs. These are the topics we are going to discuss now. Chandrayaan 3 launch delayed further to 2022. అంటే ఏంటి? బికాస్ ఆఫ్ దిస్ పాండమిక్ ఏదైతే COVID-19 వచ్చిందో దానివల్ల మనకి ఆల్ ద వర్క్స్ స్టాల్డ్. అంటే ఏంటి? నాట్ జస్ట్ ఆ బిజినెస్ ఆర్ ద ట్రావెలింగ్ బట్ ప్రతి ఫీల్డ్లోని కూడా ఇట్ షోడ్ ఇట్స్ ఎఫెక్ట్. అంటే ఏంటి? ప్రతిదీ కూడా మనకి హాల్ట్ అన్నది పాజ్ అన్నది జరిగింది ఇన్ ఆల్మోస్ట్ ఆల్ ద ఫీల్డ్స్. ఇన్ ద సేమ్ వే మనకి స్పేస్లో కానివ్వండి, శాటిలైట్ లాంచింగ్ కానివ్వండి, నాట్ జస్ట్ ఇండియా, ఇఫ్ యూ టేక్ ఎనీ అదర్ కంట్రీ అన్నిటికీ కూడా ఇది ఎఫెక్ట్ అయింది. సో మనం ప్లాన్ చేసుకున్న చంద్రయాన్ 3 ఏదైతే ఉందో దాన్ని ఎప్పటికీ డిలే చేస్తున్నారు, 2022కి డిలే చేస్తున్నారు. ఫర్ వాట్ రీజన్ దిస్ ఇస్ బీయింగ్ సెంట్ అన్నది మనం ఈరోజు ఆర్టికల్లో చూద్దాం. ఇండియా సైన్స్ $50 million డిఫెన్స్ ఎల్ఓసి అగ్రిమెంట్. ఇది ఎవరితో చేస్తున్నారు, ఫర్ వాట్ రీజన్ అన్నది మనం చూద్దాం. ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజ్ డే. ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజ్ డే అన్నది ఎందుకు చేస్తున్నారు జనరల్గా? ఇట్ ఈస్ టు ప్రమోట్ ద యూసేజ్ ఆఫ్ ద మదర్ లాంగ్వేజ్. బికాస్ ఇఫ్ యూ హ్యావ్ టు ఎక్స్ప్రెస్ యువర్ ఫీలింగ్స్ ఇన్ ఎ బెటర్ వే, డెఫినెట్లీ యూ విల్ ఫీల్ కంఫర్టబుల్ ఇన్ యూజింగ్ యువర్ మదర్ లాంగ్వేజ్. అంతే కదా, మనకి ఏదైనా ఈజీగా అర్థం అవ్వాలి అన్నా, మనం మంచిగా ఎక్స్ప్రెస్ చేయగలగాలి అన్నా, ద బెస్ట్ లాంగ్వేజ్ విచ్ వీ చూస్ ఇస్ ఆ మదర్ లాంగ్వేజ్. సో మన మదర్ లాంగ్వేజ్ని మనము మంచిగా యూజ్ చేసుకోవాలి. దెర్ ఈస్ నథింగ్ టు ఫీల్ షై. కానీ దాన్ని తక్కువగా యూజ్ చేయడం రీజన్ ఏమీ లేదు. వీ షుడ్ ప్రమోట్ ఇట్ ఫర్ ఇట్స్ బెటర్మెంట్. మన బెటర్మెంట్ కోసమే వీ హ్యావ్ టు ఇంప్రూవ్ యూజింగ్ ఇట్. లేకపోతే దీని యూసేజ్ పెంచాలి, దాని గురించి అవేర్నెస్ని క్రియేట్ చేయాలి అని చెప్పి దిస్ డే ఈస్ బీయింగ్ సెలబ్రేటెడ్. అయితే ఈ ఇయర్ ఏం జరిగింది అన్నది మనం చూద్దాం. నెక్స్ట్, పాపులేషన్ వర్సెస్ ప్లానెట్ కాన్ఫరెన్స్. దిస్ ఈస్ రిగార్డింగ్ ద increase in the population or the control measures which are taken by our country. మన పాపులేషన్ ఒకప్పుడు ఎలా ఉండేది, ఏ ట్రెండ్లో ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది ఏంటి అన్నది కూడా డిస్కస్ చేద్దాం. అందులో నేను కొన్ని కీ పాయింట్స్ని యాడ్ చేసి విల్ లుక్ ఇన్ ఎ బెటర్ వే. ఓకే, సో లెట్ స్టార్ట్ విత్ ద ఫస్ట్ టాపిక్. ఇట్ ఈస్ Chandrayaan 3 launch delayed further to 2022. It means that we will be launching Chandrayaan 3 in the year 2022. As I have told you, COVID-19 has affected all the projects and this is one among them. It has affected several projects of ISRO, including Chandrayaan 3. Actually, when it was supposed to be launched, it was actually scheduled for late 2020. అంటే ఏంటి, ఎండ్ ఆఫ్ ద 2020లో దీన్ని పంపిద్దాం అనుకున్నారు, బట్ ఇట్ గాట్ డిలేడ్ బికాస్ ఆఫ్ ద COVID-19. And even the other projects like Gaganyaan. What is Gaganyaan? First manned space mission by our country. First manned అంటే ఏంటి, అందులో మనుషుల్ని పెట్టి పంపిస్తారు మన కంట్రీ నుంచి. అలా పంపించే ఫస్ట్ది వాట్ వీఆర్ ప్లానింగ్ ఈజ్ గగన్యాన్. అది కూడా మనకి డిలే అయింది బికాస్ ఆఫ్ దిస్ కోవిడ్. ఇప్పుడు చంద్రయాన్ 3 విషయానికి వస్తే, ఇట్ ఈస్ ద సేమ్ కాన్ఫిగరేషన్ లైక్ చంద్రయాన్ 2. చంద్రయాన్ 2 ఎలా అయితే ఉండేదో ఇది కూడా సేమ్ కాన్ఫిగరేషన్, బట్ ఇట్ విల్ నాట్ హ్యావ్ అన్ ఆర్బిటార్. ఆర్బిటార్ అంటే ఏంటి మీకు తెలుసు కదా. లైక్ సపోజ్ ఇఫ్ దిస్ ఈజ్ ఎ ప్లానెట్ అండ్ వీ హ్యావ్ సెంట్ అండ్ శాటిలైట్, ఒకటి పర్పస్ ఏం చేయాలి అది, అయితే ఇట్ హ్యాస్ టు ల్యాండ్ ఆన్ ఇట్ టు కలెక్ట్ సమ్ పార్టికల్స్ ఫ్రమ్ ఇట్, లేదా ఇట్ హ్యాస్ టు ఆర్బిట్ అరౌండ్ ద ప్లానెట్ కానివ్వండి, మూన్ కానివ్వండి, ఏదైనా. ఓకే, ఎనీ సెలెస్టియల్ బాడీ. ఐదర్ ఇట్ హ్యాస్ టు ఆర్బిట్ అరౌండ్ ఇట్ ఆర్ ఇట్ హ్యాస్ టు ల్యాండ్ ఆర్ ఇట్ క్యాన్ ఈవెన్ బీ ఫర్ బోత్ ద పర్పసెస్. అంటే ఏంటి, మనం రెండు విషయాలకి కూడా పంపించవచ్చు. ఒకే శాటిలైట్లో రోవర్ని పంపించవచ్చు, ఆర్బిటార్ని పంపించవచ్చు. అయితే ఇక్కడ ఏదైతే మనం చంద్రయాన్ 3 పంపిస్తున్నామో అది సేమ్ అన్ని చంద్రయాన్ 2 లైక్ ద సేమ్ లైక్ చంద్రయాన్ 2, బట్ ఇందులో మనకి ఏంటి, ఆర్బిటర్ అన్నది లేదు. ద ఆర్బిటర్ లాంచ్ డ్యూరింగ్ చంద్రయాన్ 2 విల్ బీ యూస్డ్ ఫర్ చంద్రయాన్ 3. చంద్రయాన్ 3 కూడా సేమ్ ఆర్బిటర్ విచ్ వాస్ లాంచ్ డ్యూరింగ్ ద చంద్రయాన్ 2 విల్ బీ యూస్డ్ ఫర్ దిస్. ఓకే, ISRO is targeting December to launch the first unmanned mission. Gaganyaan ఏదైతే, సారీ నాట్ గగన్యాన్, ఫస్ట్ అన్మాన్డ్ మిషన్ ఏదైతే గగన్యాన్ ప్రాజెక్ట్ అండర్లోనే అన్మాన్డ్ మిషన్ ఏదైతే ఉందో దాన్ని ఈ డిసెంబర్కి టార్గెట్ చేస్తున్నారు. యాక్చువల్గా ఇది ఎప్పుడు అయి ఉండాలి, లాస్ట్ డిసెంబర్లో అయి ఉండాలి, బట్ నౌ దే ఆర్ టార్గెటింగ్ ఇట్ ఫర్ దిస్ డిసెంబర్. ఓకే, గగన్యాన్ envisages to send 3 Indians to space by 2022. వాళ్ళ టార్గెట్ ఏంటి, 2022కి 3 ఇండియన్స్ని పంపించాలి అని అనుకుంటున్నారు త్రూ ద గగన్యాన్ ప్రాజెక్ట్. ఓకే, ద 4 టెస్ట్ పైలట్స్ సెలెక్టెడ్ ఫర్ ద మిషన్ ఆర్ కరెంట్లీ అండర్గోయింగ్ ట్రైనింగ్ ఇన్ రష్యా. అట్ ప్రెసెంట్ 4 people are undergoing training in Russia. Next, Chandrayaan 2 aimed at landing a rover on uncharted lunar సౌత్ పోల్. చంద్రయాన్ 2 ఏదైతే ఉందో, ఓకే, అది యాక్చువల్గా ఎక్కడ ఏం చేసాము, ల్యాండ్ అవ్వడానికి
సౌత్ పోల్ లూనార్ సౌత్ పోల్ అంటే ఏంటి, మూన్ మీదకి కదా పంపిస్తున్నాం. ఇవన్నీ కూడా చంద్రయాన్, ఏవైతే చంద్రయాన్ 1, 2, 3 ఇవన్నీ దేనికి మనకి మూన్ స్టడీ చేయడం కోసం. మూన్ తాలూకా సౌత్ పోల్ మీదకి మనం పంపించాం దేన్ని, చంద్రయాన్ 2. బట్ మనం అనుకున్న విధంగా అప్పుడు ల్యాండింగ్ అన్నది జరగలేదు. యూ ఆల్ హ్యావ్ సీన్ దాట్ ఇన్ న్యూస్. ఏంటి కరెక్ట్గా అది ఏమైంది, కొంచెం డైవర్ట్ అయిపోయింది. మనం ఏదైతే అనుకున్నామో ఆ సాఫ్ట్ ల్యాండింగ్ అన్నది మనకి అక్కడ జరగలేదు అది. ఓకే, when was it launched? It was launched in July 22, 2019. Okay, and it was on board the country's most powerful geosynchronous launch vehicle. ఓకే, జిఎస్ఎల్వి ద్వారా మనం దాన్ని పంపించాము చంద్రయాన్ 2ని. ఓకే, సేమ్ అదే విధంగా అదే కాన్ఫిగరేషన్. నవ్ వీఆర్ సెండింగ్ ద చంద్రయాన్ 3, బట్ ద ఓన్లీ డిఫరెన్స్ ఇస్ it will not have an orbiter. If there is any difference which is mentioned, you have to remember that. వాళ్ళు ఆప్షన్స్ ఏవైతే క్వశ్చన్లో ఇస్తారో ఇవే, దే విల్ బీ యూజింగ్ దీస్ టర్మ్స్ ఓన్లీ. ఇలా చిన్నగా కన్ఫ్యూజ్ అయ్యే మాత్రమే యూజ్ చేస్తారు క్వశ్చన్లో. చంద్రయాన్ 3 కోసం అడుగుతారు, దే విల్ బీ గివింగ్ యూ 3 ఆప్షన్స్. అందులోని ఒకటి డెఫినెట్గా వాళ్ళు ఇలా వాటి తాలూకా స్పెసిఫికేషన్స్ గురించి రిలేటెడ్గానే ఒక పాయింట్ ఉంటుంది. ఏంటి, ఆర్బిటర్ ఉందా, ల్యాండర్ ఉందా, అవన్నీ కూడా. సో ఇందులో ఏంటి, మనకి ఆర్బిటర్ అన్నది లేదు. ఓకే, నెక్స్ట్ టాపిక్ ఈస్ ఇండియా సైన్స్ $50 million డిఫెన్స్ ఎల్ఓసి అగ్రిమెంట్. ఎవరితో, ఇది మనకి మాల్దీవ్స్ అనే కంట్రీతోని ఇండియా ఈస్ signing it. Okay, it reiterated its commitment for what, for supporting Maldives, okay, to the Maldives security, and signed $50 billion defense line of control agreement. For what? It is to boost the maritime capabilities of the strategic island nation. Maldives is an island nation. ఇప్పుడు మన ఇండియా ఇలా ఉంది అంటే ఇక్కడ సౌత్లో మనకి ఇక్కడ మాల్దీవ్ ఐలాండ్స్ అన్నీ ఉంటాయి. ఓకే, agreement for defense projects was signed between finance ministry of Maldives and the export import bank of India. Okay, ఎవరి మధ్యన అయింది అగ్రిమెంట్ అన్నది, ఒకటి ఫినాన్స్ మినిస్ట్రీ ఆఫ్ మాల్దీవ్స్ is one party and the other party is export import bank of India. The coast guard harbor and dockyard at Sifavaru will mark another significant milestone. దీని గురించి తర్వాత డీటెయిల్స్లో చూద్దాం. ఓకే, Jaishankar also witnessed the signing of a project execution contract for the construction of roads in Addu, the second largest urban area in the Maldives in terms of population. These are the projects which are being, అంటే ఏవైతే ప్లాన్ చేశారు వీటి కోసం సైన్ చేశారు అన్నది, దీస్ ఆర్ ద ప్రాజెక్ట్స్. ఒకటి ఏంటి, ఫర్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ రోడ్స్ ఇన్ అడ్డు, అండ్ దిస్ ఇస్ ద సెకండ్ లార్జెస్ట్ అర్బన్ ఏరియా ఇన్ ద మాల్దీవ్స్. ఓకే, అండ్ ద అదర్ వన్ ఈస్ కోస్ట్ గార్డ్ హార్బర్ అండ్ డాక్యార్డ్ అట్ సిఫావారు. అయితే ఇప్పుడు మ్యాప్లో చూద్దాం మనం. యాజ్ ఐ హ్యావ్ ఆల్రెడీ టోల్డ్ యూ, ఇది మనకి ఇండియా ఉంటే ఇండియాకి వెస్ట్ సైడ్ సౌత్లో మనకి ఏముంది, మాల్దీవ్స్ ఉన్నాయి. ఓకే, ఇట్స్ ఇన్ ద ఇండియన్ ఓషన్. నెక్స్ట్ టాపిక్ ఈజ్ ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజ్ డే. ఇది నాట్ జస్ట్ మన ఇండియాలో ఉన్న మదర్ లాంగ్వేజెస్ అని కాదు, దిస్ ఇస్ అన్ ఇంటర్నేషనల్ డే సెలబ్రేటెడ్ ఆల్ ఓవర్ ద వరల్డ్. 21st February is declared as the International Mother Language Day. So what is the date here? 21st February. మన లాంగ్వేజ్లో దీని ఏమంటాం, మాతృభాష దివస్. It was declared by whom? By UNESCO in 1999. Okay, and from the it was declared in 1999 and it is being celebrated every year since 2015 in a grand manner involving all the higher education institutions, schools across the country. అయితే ఏం చేస్తారు వీళ్ళు, కాంపిటీషన్స్ పెడతారనమాట చిల్డ్రన్కి మదర్ లాంగ్వేజ్లో. ఏంటి, డిబేట్స్, సింగింగ్, ఎస్సే రైటింగ్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్టివిటీస్ని కండక్ట్ చేస్తున్నారు. దేనికోసం అంటే ఇట్స్ జస్ట్ టు ప్రమోట్ ద యూసేజ్ ఆఫ్ వన్స్ మదర్ లాంగ్వేజ్. ఇట్స్ నాట్ లైక్ ఏ పర్టిక్యులర్ లాంగ్వేజ్ ఇస్ బీయింగ్ ఎంకరేజ్డ్, ఆల్ ద మదర్ లాంగ్వేజెస్ ఆర్ బీయింగ్ encouraged here. The purpose of the celebration is to promote the preservation and ప్రొటెక్షన్ ఆఫ్ ఆల్ లాంగ్వేజెస్ స్పోకెన్ బై ద పీపుల్ గ్లోబల్లీ. ఏదో ఒక లాంగ్వేజ్ మాత్రమే ప్రిజర్వ్ చేయడానికని కాదు, ఇప్పటివరకు ఎన్నైతే లాంగ్వేజెస్ ఉన్నాయో అన్నీ కూడా లెట్ ఇట్ బి స్పోకెన్ బై మైనర్ నెంబర్ ఆఫ్ పీపుల్, అంటే తక్కువ నెంబర్ ఆఫ్ పీపుల్ని వాడినా కూడా ఎవ్రీ లాంగ్వేజ్ హ్యాస్ ఇట్స్ ఓన్, దానికంటూ ఒక ప్రతి లాంగ్వేజ్కి కూడా ఒక ఇంపార్టెన్స్ అన్నది ఉంది. ఓకే, సో ప్రతి లాంగ్వేజ్ని కూడా ప్రిజర్వ్ చేయాలి. ఇట్స్ నాట్ లైక్ ఇట్ వాజ్ స్పోకెన్ ఓన్లీ బై ఫ్యూ పీపుల్, సో నో నీడ్ టు ప్రొటెక్ట్ ఇట్. ఇట్స్ నాట్ లైక్ దట్. ఎవ్రీ లాంగ్వేజ్ విచ్ ఇస్ స్పోకెన్ గ్లోబల్లీ ఆల్ ఓవర్ ద వరల్డ్, ఎక్కడ ఎన్ని రకాల లాంగ్వేజెస్ ఉన్నాయో అన్నిటిని కూడా
ప్రిజర్వ్ చేయాలి. ఓకే, అండ్ టు ప్రమోట్ అవేర్నెస్ ఆఫ్ లింగ్విస్టిక్ అండ్ కల్చరల్ డైవర్సిటీ. ఇలా డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉన్న వాటి ఇంపార్టెన్స్ ఏంటి, వాటి గురించి అవేర్నెస్ అన్నది క్రియేట్ చేయడం కోసం. ఓకే, అండ్ ద మల్టీ లింగ్వలిజం ఆఫ్ ద లాంగ్వేజెస్. నెక్స్ట్, దీనికోసం మన గవర్నమెంట్ ఇప్పటివరకు చేసిన ఏమైనా ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయి, ఇనిషియేటివ్స్ ఏమైనా తీసుకుందా గవర్నమెంట్ ఫర్ ఎంకరేజింగ్ ద మదర్ లాంగ్వేజ్ అంటే ఏంటి? వేరియస్ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ ఫర్ ఏ మల్టీలింగ్వల్ సొసైటీ ఏంటి? ఫస్ట్ వన్ ఈజ్ నేషనల్ ట్రాన్స్లేషన్ మిషన్, అండ్ సెకండ్ వన్ ఈజ్ ద భారత్వాణి ప్రాజెక్ట్, ద ప్రపోజ్ సెట్టింగ్ అప్ ఆఫ్ ఎ భారతీయ భాషా విశ్వవిద్యాలయ్, and Indian Institute of Translation and Interpretation. These are the initiatives taken by the government. When you are writing any essay, then you can use these as the examples. If you have to mention anywhere what is the role of the government in encouraging, and it's not like only on the international day if they say that we have to create awareness, we have to preserve our language, that's not enough only speaking on the particular day. So what are the initiations taken by them? Government role ఏంటి, ఏ విధంగా అది ప్రిజర్వ్ చేస్తుంది, అవన్నీ కూడా by using these examples you can write. If you want to add, you can even Google and add 2-3 points more for each of them. Okay, next, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2021. మన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఏదైతే ఉందో వాట్ రోల్ ఇట్ హ్యాస్ ప్లేడ్ ఇన్ ప్రిజర్వింగ్ ద లాంగ్వేజ్ అనేది చూద్దాం. ఇట్ హ్యాస్ గివెన్ మ్యాక్సిమం అటెన్షన్ టు ద డెవలప్మెంట్ ఆఫ్ మదర్ టంగ్. దిస్ ఈస్ ద ఫస్ట్ ఎడ్యుకేషన్ పాలసీ. ఇప్పుడు వరకు ఎడ్యుకేషన్ పాలసీస్ ఏవైతే వచ్చాయో they say, according to them, it is the first education policy that empowers students with the subject and language of their choice. They can choose the subject and even the language, అంటే ఏ మీడియంలో వాళ్ళు చదవాలనుకుంటున్నారు అన్నది కూడా వాళ్ళే చూస్ చేసుకోవచ్చు. The policy recommends that as far as possible the medium of instruction shall be at least till class 5. మనకు ఒకప్పుడు ఏంటి, రెండు మీడియంస్ కూడా ఉండేవి. మోస్ట్ ఆఫ్ ద గవర్నమెంట్ స్కూల్స్ యూస్ టు హ్యావ్ తెలుగు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టెలింగ్, ఓకే, ఫర్ ద తెలుగు పీపుల్ దే విల్ బి హ్యావింగ్ తెలుగు మీడియం. అలాగా హిందీ స్టేట్స్ ఏమైనా ఉంటే హిందీ మీడియం. ఆ విధంగా లాంగ్వేజ్ ఎక్కడైతే ఉంటే అక్కడ మదర్ టంగ్ అనేది ఉండేది. బట్ ఇప్పుడు ఏంటి, యాజ్ ఆల్ ద పీపుల్ ఆర్ క్రేజీ టు లెర్న్ ఇంగ్లీష్. ఓకే, ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అనేవి బాగా డెవలప్ అయ్యాయి. పీపుల్ యూస్ టు ఫీల్ లైక్ ఇంగ్లీష్ బాగా వస్తేనే లైఫ్లో సక్సెస్ అవుతారు. ఆ విధంగా ఏంటంటే మనకంతా కూడా ఇంగ్లీష్ మీడియం స్కూల్స్గా ఆ విధంగా మారిపోతున్నాయి. ఇప్పుడు ఏం చెప్తున్నారు అంటే అట్లీస్ట్ 5th క్లాస్ వరకు అయినా కూడా ఏదైతే మదర్ టంగ్ ఆ పర్టికులర్ ప్లేస్లో ఉందో ఆ మదర్ టంగ్లోని ఉండాలి మీడియం అన్నది అని చెప్పి. ఓకే, and it is not made as a compulsion. As far as possible the medium of instruction shall be at least till class 5, preferably up to grade 8 and beyond. ఓకే, 8th క్లాస్ వరకు లేదా ఇంకా దానికంటే ముందుకు కూడా ఉంటే మంచిదే, బట్ అట్లీస్ట్ 5th క్లాస్ వరకైనా ఉండాలి అని చెప్తున్నారు. ఓకే, మదర్ లాంగ్వేజ్, వెర్నాక్యులర్ ఆర్ ద రీజనల్ లాంగ్వేజ్. నెక్స్ట్, Vice President of India Shri M. Venkaiah Naidu inaugurated the webinar on the occasion of the International Mother Language Day. International Mother Language Day రోజు ఏం చేశారు, he inaugurated the webinar on it. The webinar దేంటి అసలు దేని మీద అది ఫోకస్ చేస్తుందంటే ఆన్ ఫోస్టరింగ్ మల్టీలింగ్వలిజం ఫర్ ఇంక్లూజన్ ఇన్ ఎడ్యుకేషన్ అండ్ సొసైటీ. ఓకే, and is being organized jointly by the who are organizing this Ministry of Education, Ministry of Culture and IGNCA. ఓకే, అయితే వాళ్ళు చెప్పేదాన్ని బట్టి అసలు ఎందుకు వై వన్ హ్యాస్ టు ఎంకరేజ్ దిస్ అంటే ఏంటి అంటే వాళ్ళు ఆ రోజు చెప్పిన విషయాలు ఏంటి అంటే ఒక చైల్డ్ తాలూకా డెవలప్మెంట్ ఏదైతే యాజ్ వి ఆల్ నో 1 to 6 years లోపల ఎక్కువగా ఉంటుందో వాళ్ళు ఆ టైంలోని వాళ్ళ మదర్ లాంగ్వేజ్లో ఏదైతే నేర్చుకుంటారో దే క్యాన్ ఈజీలీ లెర్న్ ద థింగ్స్ అదర్ దాన్ ద మదర్ లాంగ్వేజ్. మదర్ ఏదైతే నేర్చుకుంటారో దాంతో కంపేర్ చేస్తే వాళ్ళ మదర్ లాంగ్వేజ్లోనే వాళ్ళు ఏదైనా నేర్చుకుంటే ద సబ్జెక్ట్ విల్ ఈజీలీ గో ఇన్ టు దేర్ బ్రెయిన్. వాళ్ళు ఏదైనా సరే కొత్త విషయం నేర్చుకుంటున్నారు అంటే వాళ్ళ మదర్ టంగ్లోని నేర్చుకుంటే అది చాలా త్వరగా వాళ్ళకి వస్తుంది. వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది ఇఫ్ దే లెర్న్ ద థింగ్స్ ఇన్ దేర్ మదర్ టంగ్ అని చెప్పారు. సెకండ్ థింగ్ ఏంటి అంటే దే విల్ బీ ఎమోషనల్ కనెక్ట్. మన మదర్ టంగ్లో మనం యూజ్ చేసినా లేకపోతే ఏదైనా ఎక్స్ప్రెస్ చేస్తున్నా ఆ కంటెంట్ ఏదైతే ఉందో దెర్ విల్ బీ ఎమోషనల్ కనెక్ట్ వెన్ వీఆర్ యూజింగ్ ఆ మదర్ టంగ్. ఓకే, ఇలా డిఫరెంట్ రీజన్స్ని వాళ్ళు చెప్తూ మల్టీలింగ్వలిజంని అండ్ మదర్ టంగ్ని ప్రమోట్ చేయాలి అని చెప్పేసి అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం ఈ డేని మొదలుపెట్టారు. నెక్స్ట్ టాపిక్ ఈస్ పాపులేషన్ వర్సెస్ ప్లానెట్ కాన్ఫరెన్స్. హియర్ యూ విల్ గెట్ టు నో అబౌట్ అనదర్ మినిస్టర్. ఎవరు? హర్షవర్ధన్ ఎవరు? యూనియన్ మినిస్టర్ ఫర్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. He participated and expressed his views in WION and G20
Media's Population versus Planet Conference. What is the name of the conference? Population versus Planet, which is a part of its year-long campaign called Mission Sustainability Population versus Planet. Okay, యాక్చువల్ ద క్యాంపెయిన్ పేరేంటి? మిషన్ సస్టైనబిలిటీ పాపులేషన్ వర్సెస్ ప్లానెట్. అందులోని వియాన్ అండ్ జీ న్యూస్లోని జీ మీడియాలో ఏదైతే వస్తుందో అందులోని మన మినిస్టర్ మాట్లాడి ఆయన వ్యూ ఏంటి అన్నది చెప్పారనమాట. సో దిస్ conclave marking the campaign's launch will host deliberations between numerous policies. ఎవరెవరు తీసుకొచ్చిన పాలసీస్ ఇవన్నీ కూడా ఎక్స్పర్ట్స్, డెమోగ్రఫిక్ రీసెర్చర్స్ అండ్ అకాడమిషియన్స్ ఆన్ సోషల్లీ ఇంపార్టెంట్ థీమ్స్. ఏ కాన్సెప్ట్స్ ఏదైతే వాళ్ళు మాట్లాడారు? పాపులేషన్ స్టెబిలైజేషన్, ఎంపవరింగ్ ఉమెన్ అండ్ యూత్. హియర్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పాపులేషన్ కోసం సంబంధించి ఎప్పుడైనా మనం మాట్లాడుతున్నామంటే ఇట్స్ నాట్ జస్ట్ రెడ్యూసింగ్ ద నెంబర్ ఆఫ్ పీపుల్, అంటే ఎంతమంది పిల్లలు పుడుతున్నారు అది మాత్రమే కంట్రోల్ చేయడం అన్నది కాదు. పాపులేషన్కి సంబంధించి ఏవైనా మెజర్స్ తీసుకుంటున్నారు అంటే అందులో చాలా విషయాలు మీరు చెప్పుకోవాలి. ఏంటి అంటే మైనర్ ఏజ్లో ఉంటుండగా, అంటే ఏంటి, చిన్న చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే వాళ్ళు మళ్ళీ ప్రెగ్నెంట్ అయ్యి పిల్లల్ని కండం, అవి కూడా తగ్గించాలి. ఇట్స్ నాట్ జస్ట్ ఎంతమంది పిల్లలు పుడుతున్నారు దాన్ని మాత్రమే కంట్రోల్లో పెట్టడం కాదు, ఏ ఏజ్ గ్రూప్లోని పుడుతున్నారు దాన్ని కూడా కంట్రోల్ చేయాలి. ఓకే, అంటే ఏంటి, మైనర్ కిడ్స్ ఎవరైతే ఉంటారో 16 years 17 years అంత చిన్న ఏజ్లోనే పిల్లలు పుట్టడం, వాటిని కంట్రోల్ చేయాలి. ఓకే, అది హియర్ ఎంపవరింగ్ ఉమెన్ అవన్నీ ఏంటి అంటే ఒకటి చిన్న ఏజ్లోని పుట్టడం. సెకండ్ థింగ్ ఏంటి అంటే ఇట్ షుడ్ బి లైక్ ప్రతిసారి వాళ్ళకి గ్యాప్ లేకుండా, లైక్ వన్ చైల్డ్ అయింది వెంటనే గ్యాప్ లేకుండా ఇంకొక చైల్డ్, ఆ టైప్లో ఉండకూడదు. బికాజ్ ఇట్ విల్ బి ఎఫెక్టింగ్ ద హెల్త్ ఆఫ్ ద ఉమెన్. సో ప్లానింగ్ అన్నది ఉండాలి. దేర్ షుడ్ బి ఏ గ్యాప్. ఎప్పుడైతే ఉమెన్ ఇష్టపడతారో వెన్ దే వాంట్ టు హ్యావ్ చైల్డ్ దే హ్యావ్ టు, బట్ ఇట్స్ నాట్ లైక్ దే హ్యావ్ టు ఇమీడియట్లీ దే హ్యావ్ టు హ్యావ్ ఎ చైల్డ్, అలా ఆ విధంగా ఉండకూడదు. ఇట్ డిపెండ్స్ ఆన్ దేర్ మెంటల్ హెల్త్ అండ్ దేర్ ఫిజికల్ హెల్త్. ఆ రెండు కూడా బాగుంటేనే దే హ్యావ్ టు గో ఫర్ కిడ్. ఆ విధంగా అవన్నీ చూసుకోవాలి. ఇట్స్ నాట్ జస్ట్ రెడ్యూసింగ్ ద నెంబర్ ఆఫ్ పాపులేషన్, ఇట్స్ ఈవెన్ టు కంట్రోల్ ద వే ద ఏజ్ అట్ విచ్ ఏజ్ దే ఆర్ డెలివరింగ్ ద కిడ్, అవన్నీ కూడా కౌంట్ అవుతాయి. ఓకే, నెక్స్ట్, వరల్డ్ పాపులేషన్ విట్నెసెస్ అన్ ఇంక్రీజ్ ఫ్రమ్ 1 billion in the year 1800 to 7.8 billion టుడే. ఓకే, ఇప్పుడు 1800 నుంచి నౌ వి ఆర్ ఇన్ 2021. ఓకే, అంటే ఎంత, 221 yearsలోని ఎంత చేంజ్ వచ్చిందో చూడండి. ఫ్రమ్ 1 billion వి జంప్ టు 7.8 billion, అంటే ఆల్మోస్ట్ ఎన్ని టైమ్స్ అది పెరిగిపోయిందో పాపులేషన్ అన్నది చూడండి. ఇండియా వాజ్, ఇక్కడ నుంచి అంత స్టాటికల్ డేటా ఏదైతే ఉందో అది ఉంటుంది మొత్తం అంతా కూడా. మీరు ఈ మొత్తం ఫ్యాక్ట్స్ అన్ని గుర్తుపెట్టుకోవాలని లేదు, బట్ యూ హ్యావ్ టు నో ద ట్రెండ్, హౌ ద చేంజ్ ఈస్ దేర్. ఓకే, వన్ ఆఫ్ ద ఫస్ట్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్ టు ఫార్ములేట్ ఎ నేషనల్ ఫ్యామిలీ ప్లానింగ్ ప్రోగ్రామ్. ఓకే, ఏవైతే కంట్రీస్ ఫస్ట్ ఫ్యామిలీ ప్లానింగ్ స్టార్ట్ చేశాయో అందులో ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద కంట్రీ. బట్ ఎప్పుడు ఇది రీసెంట్గా కాదు, యూ హ్యావ్ స్టార్టెడ్ ఇట్ వే బ్యాక్ ఇన్ 1952, విచ్ వాజ్ లేటర్ ఎక్స్పాండెడ్ టు కవర్ మ్యాటర్నల్ అండ్ చైల్డ్ హెల్త్. ఆ తర్వాత ఫస్ట్ వన్, యాజ్ ఐ హావ్ టోల్డ్ యూ, ఓన్లీ నెంబర్ ఆఫ్ కిడ్స్ని తగ్గించాలి. ఎందుకు, అప్పట్లోని 6 members 7 members 10 members ఆ విధంగా పిల్లలు ఉండేవారు. సో వాళ్ళని తగ్గించాలి అని చెప్పి నెంబర్ ఆఫ్ కిడ్స్ ఎంతమంది పుడుతున్నారో అవి తగ్గించడం ఫస్ట్ ప్లానింగ్. తర్వాత మెటర్నల్ అండ్ చైల్డ్ హెల్త్, అంటే ఏంటి, ఏ ఏజ్లోని పిల్లలు పుడుతున్నారు అది. అండ్ ద సెకండ్ థింగ్ ఈజ్ చైల్డ్కి మధ్యన గ్యాప్ లేకపోతే ఎంత, ఇన్కేస్ మ్యారేజ్ అయిపోయిన వెంటనే పిల్లలు పుట్టకుండా ఒక 19 years దాటిన తర్వాత అయితే దే విల్ బి హెల్దీ, ఆ విధంగా అనమాట. ఓకే, యాజ్ వెల్ యాజ్ అడాలసెంట్ హెల్త్ అండ్ న్యూట్రిషన్, అండ్ హ్యాస్ టేకెన్ giant strides in spreading awareness and enhancing adoption of family planning. ఓకే, వాళ్ళ పర్సనల్ హెల్త్ కోసము, న్యూట్రిషన్ కోసం, అండ్ ఈవెన్ ఫ్యామిలీ ప్లానింగ్ టెక్నిక్స్. ఎందుకు, ఇప్పుడు వీ వాంట్ టు రెడ్యూస్, లైక్ వీ వాంట్ టు ప్లాన్ ఫ్యామిలీ ప్లానింగ్ అవి చేయాలి, బట్ యూ హ్యావ్ టు, యూ ఈవెన్ నీడ్ టు హ్యావ్ ఎనీ ఐడియా ఆఫ్ ఇన్ విచ్ కైండ్ యూ హ్యావ్ టు ఫాలో ఎనీ హెల్దీ వే, హౌ యూ క్యాన్ కంట్రోల్, అవన్నీ కూడా తెలిసి ఉండాలి కదా, టెక్నిక్స్ అన్నవి కూడా తెలిసి ఉండాలి. సో అన్నిటి గురించి క్రియేట్ చేయడం. ఒకప్పుడు ఏంటి, అసలు ఫ్యామిలీ ప్లానింగ్ సంబంధించి ఏదైనా మాట్లాడాలి అంటే కూడా ఎవ్రీవన్, ఇట్స్ నాట్ లైక్ ఆడవాళ్ళని కదా, మగవాళ్ళైనా సరే మాట్లాడాలి అంటే చాలా షైగా ఫీల్ అయ్యేవారు. నా ఇట్స్ ఎ వెరీ కామన్ థింగ్. ఈవెన్ అన్మ్యారీడ్ కానివ్వండి ఎవరైనా కూడా దాన్ని మాట్లాడుతున్నారు ఓపెన్గా, బికాస్ దే ఫీల్ ఇట్స్ ఎ నెసెసరీ థింగ్ విచ్ వీ హ్యావ్ టు డిస్కస్. దెర్ ఇస్ నథింగ్ టు ఫీల్ షై. ఒకప్పుడు అలా ఉండేది కాదు. ఓకే, అంటే ఓపెన్నెస్ అన్నది ఉండేది కాదు. అది మాట్లాడాలి అంటేనే అదొక చాలా సీక్రెట్ టైప్లోని ఉండేది అనమాట. ఇప్పుడు అలా కాదు, ఎవ్రీవన్ ఓపెన్లీ డిస్కసింగ్
what are the steps they have to take. Even though India's population has increased from 36 crore in 1951 to 121.02 crore in 2011. See, just ఒక 6 decades ఎంత చేంజ్ వచ్చిందో చూడండి. 1951లో 36 crore ఉండేది, అండ్ నౌ ఇన్ 2011 ఇట్ ఈస్ 121.02 crore. అండ్ ఇప్పుడు 2021 వీఆర్ అండ్ డోంట్ నో, ఈ సెన్సస్ వచ్చేటప్పటికి ఇంకెంత పెరిగి ఉంటుందో వీ డోంట్ నో. ద కంట్రీ హ్యాస్ విట్నెస్ సిగ్నిఫికెంట్ డిక్లైన్ ఇన్ బోత్ ఫర్టిలిటీ అండ్ మోర్టాలిటీ. అంటే ఏంటి? ఫర్టిలిటీ అంటే నెంబర్ ఆఫ్ బర్త్స్ అండ్ మోర్టాలిటీ అంటే నెంబర్ ఆఫ్ డెత్స్, రెండు కూడా మనకి డిక్లైన్ అనేది కనిపించింది. రెండింటిలో కూడా నంబర్ అనేది డిక్రీజ్ అయింది. ఓకే, the crude birth rate, which was recorded at 4.8 per thousand in 1951, has declined to 20.0 in 2011. This is not 2011. Okay, total fertility rate has declined from 6.0 in 1951 to 2.2 in 2015 to 16. ఈ నెంబర్స్ అన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలని ఏమీ లేదు. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ లర్న్, లేదా మీకు అట్లీస్ట్ ట్రెండ్ తెలియడానికైనా, అంటే ఎలా పెరిగాయి ఎలా తగ్గాయి అని తెలియడం కోసం. అన్నింటిలో కూడా మనకి నెంబర్ అనేది తగ్గింది. డెత్ రేట్ ఇన్ ఇండియా హ్యాస్ డిక్లైన్ ఫ్రమ్ 7 to 6.2. ఓకే, ఇండియా హ్యాస్ బీన్ అన్ ఇంపార్టెంట్ అండ్ యాక్టివ్ మెంబర్ ఆఫ్ ఫ్యామిలీ ప్లానింగ్ 2020 పార్ట్నర్షిప్. ఓకే, ఇది ఒక ప్రోగ్రామ్. ఏంటి? ఫ్యామిలీ ప్లానింగ్ 2020 పార్ట్నర్షిప్. ఎవరి మధ్యన ఇది? It is an advanced collaborative efforts to address the policy, financing, delivery and socio-cultural barriers to women. దేనికిది? ఇన్ యాక్సెస్ ఆఫ్ ద కాంట్రసెప్టివ్ ఇన్ఫర్మేషన్. అసలు యాజ్ ఐ హ్యావ్ టోల్డ్ యూ, కాంట్రసెప్టివ్స్ ఏవైతే యూజ్ చేస్తారో ప్రెగ్నెన్సీ రాకుండా, వాటి కోసం వాళ్ళకి యాక్సెస్ అనేది ఉండేది కాదు అవి యూజ్ చేయడానికి, లేదా వాటి గురించి అసలు ఇన్ఫర్మేషన్ అనేది కూడా చాలామందికి తెలిసేది కాదు. ఓకే, నాట్ జస్ట్ ఇన్ఫర్మేషన్, ఈవెన్ ద సర్వీసెస్ అండ్ సప్లైస్, వాటిల్లో కూడా ఏవైతే బ్యారియర్స్ ఉన్నాయో అవన్నీ కూడా లైక్ ఏంటి, దాటి రావాలి. వాటిలన్నింటినీ కూడా దాటుకొని దే హ్యావ్ టు, అవన్నీ కూడా రీచబుల్గా ఉండాలి ఉమెన్కి అని చెప్పి స్టార్ట్ చేసిన ప్లానింగ్ ఇది. ఓకే, ఫ్రమ్ ద టైమ్ ఆఫ్ ద పార్ట్నర్షిప్ ఇనిషియేషన్ ఇన్ 2012, ఇండియా యాడెడ్ మోర్ దాన్ 1.5 crore అడిషనల్ యూజెస్ ఆఫ్ మోడర్న్ కాంట్రసెప్టివ్. ఓకే, ఒకప్పుడు ఎవరు యూజ్ చేసేవారు కాదు, ఇప్పుడు ఇది ఎప్పుడైతే 2012లో నుంచి స్టార్ట్ చేశారో, లైక్ చూడండి, ఇంట్లో అంటే నో ఎల్డర్స్ విల్ బి డిస్కసింగ్ సచ్ థింగ్స్ విత్ ద కిడ్స్. బట్ ఎప్పుడైతే టీవీలో వాటిల్లో అన్నింటిలో కూడా గవర్నమెంట్ ఎప్పుడైతే ఇన్వాల్వ్ అవుతూ అడ్వర్టైజ్మెంట్స్ అవి చేయడం మొదలుపెట్టిందో, టీవీలో కానివ్వండి డిఫరెంట్ ప్రోగ్రామ్స్లో ఎప్పుడైతే అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చారో, నౌ ఇట్ బికేమ్ ఏ కామన్ థింగ్. లైక్ ఎవ్రీవన్, అందరూ టీవీలో చూస్తున్నారు, అందరికీ ఒక బేసిక్ నాలెడ్జ్ అనేది వస్తుంది. కాబట్టి ఈవెన్ ఇంట్లో కూడా ఎవరైనా డిస్కస్ చేసుకోవడానికి ఆ షై టైప్ అన్న ఫీలింగ్ అన్నది ఇప్పుడు తగ్గిపోయింది. ఓకే, పీపుల్ ఆర్ దే దెమ్సెల్వ్స్ కాంటాక్ట్, అంటే డాక్టర్స్తో మాట్లాడుతున్నారు ఫ్రీగా, ఏంటి అన్నది ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు, హౌ దే హ్యావ్ టు యూజ్ అన్నీ కూడా. ఇట్స్ నాట్ ఫ్రమ్ ది రిమోట్ ఏరియాస్ నుంచి సిటీస్ వరకు అందరూ కూడా ఇప్పుడు ఓపెన్గా మాట్లాడి ఏంటి అన్నది తెలుసుకోగలుగుతున్నారు. బికాస్ ఆఫ్ దాట్ నౌ ద నెంబర్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ యూజింగ్ దెమ్ హ్యాస్ ఇంక్రీస్డ్. ఇప్పుడు ఎంత? నియర్లీ 1.5 crore అడిషనల్ యూజర్స్ ఫర్ మోడర్న్ కాంట్రాసెప్టివ్స్, thereby increasing the modern contraceptive use to 55%. ఎంత పెరిగింది? 55% పెరిగింది. నెక్స్ట్, ఇది ఒక మిషన్. ఏంటి అంటే మిషన్ పరివార్ వికాస్ లాంచ్డ్ ఇన్ 2016. ఏవైనా సరే ఇలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మిషన్స్ ఏవైతే ఉంటాయో వాటి తాలూకా ఇప్పుడు ఏవైతే స్టార్ట్ అవుతున్నాయో, జనరల్గా ఏవైతే రన్ అవుతున్నాయో వాటి తాలూకా మెయిన్ పర్పస్ ఏంటంటే టు ప్రొవైడ్ modern contraceptive access to 14.2 crore beneficiaries. Through this, they were able to provide access to 14.2 crore beneficiaries and thus averting. దీనివల్ల అంటే యూజ్ చేయడం వల్ల ఏంటి అంటే, ఇప్పుడు ఏవి యూజ్ చేయకపోతే డెఫినెట్లీ ప్రెగ్నెన్సీ వస్తుంది. ఇఫ్ ఇట్ ఈస్ అన్వాంటెడ్ దే విల్ అబార్ట్, లేకపోతే ఏదో ఒక డెత్ అమ్మాయి చిన్న ఏజ్లో ఉంది, ఇఫ్ షీ హ్యాస్ టు డెలివర్ ద కిడ్, ఆమె హెల్త్ ఎఫెక్ట్ అయ్యి షీ మే డై డ్యూరింగ్ ద డెలివరీ, ఇలా చాలా ఉంటాయి. మెటర్నల్ డెత్ ఉంటుంది, లేదా పుట్టిన బేబీ ఏదైతే ఉంటుందో, ఇఫ్ ద బేబీ ఈజ్ నాట్ బోర్న్ హెల్తీ, ద బేబీ విల్ డై విత్ ఇన్ 2 to 3 days. అలాగే ఇన్ఫాంట్ డెత్ అన్నది వస్తుంది. సో దెర్ ఆర్ వేరియస్ రీజన్స్ ఎఫెక్టెడ్, ఏవైతే ఎఫెక్ట్స్ అవుతాయో దానివల్ల. సో ఇలాగ మనం ఈ మోడర్న్ కాంట్రసెప్టివ్స్ ఏవైతే ఉంటాయో అవి యూజ్ చేయడం వల్ల ఏం జరిగింది అంటే 5.6 crore అన్ఇంటెండెడ్ ప్రెగ్నెన్సీస్ ఇవన్నీ కూడా లేకుండా చేశారనమాట. ఏంటి? 18.6 lakh unsafe abortions and 30,000 maternal deaths in 2019. Next, National Family Health Survey 5. ఇదేంటి? దీనికి సంబంధించి ఏంటంటే ఇండియా ఈజ్ ఆన్ ద వర్జ్ ఆఫ్ achieving the replacement total fertility rate with 28 out of 36 states and union territories having already achieved the replacement total fertility rate of 2.1. Okay,
అవుట్ ఆఫ్ ద 36 28 స్టేట్స్ అండ్ యూటీస్ ఆల్రెడీ ఎంత అచీవ్ చేశారు రీప్లేస్మెంట్ టోటల్ ఫర్టిలిటీ రేట్ అనేది 2.1కి. ఓకే, పాపులేషన్ ప్రొజెక్షన్ ఫర్ ఇండియా అండ్ ద స్టేట్స్ 2036 రిలీజ్డ్ ఇన్ 2020 ఇండికేట్స్ దాట్ టోటల్ ఫర్టిలిటీ రేట్ ఏదైతే ఉందో అది ఎంత అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇట్ మే డిక్లైన్ ఫ్రమ్ 2.37. ఓకే, ఎంతవరకు తగ్గిపోతుందని అనుకుంటున్నారు? 2001 to 2015 మధ్యన 2.37 ఉంది. ఇట్ మే గో టు 1.73 డ్యూరింగ్ 2031 అండ్ 35. ఇంకా ఫర్టిలిటీ రేట్ తగ్గే ఛాన్సెస్ ఉన్నాయని చెప్తున్నారు. India is now in a phase of demographic transition with a substantial percentage of youth population. అంటే ఏంటి? యూత్ పాపులేషన్ ఏదైతే ఉందో డెమోగ్రఫిక్ ట్రాన్సిషన్ అనేది జరుగుతుంది. మనకి బేసిక్గా డెమోగ్రఫిక్ ట్రాన్సిషన్ ఏవైతే ఉంటే మనకి ఫస్ట్ పాపులేషన్ స్టార్టింగ్ నుంచి మనం చూసుకుంటే ఒక 3 స్టేజెస్ అనుకోండి. ఓకే, ఫస్ట్ స్టేజ్లో ఏమవుతుందంటే మనకి బర్త్ రేట్ ఎక్కువగా ఉంది, డెత్ రేట్ కూడా ఎక్కువగా ఉంది. అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ పీపుల్ ఎంతైతే పుడుతున్నారో వాళ్ళు ఎక్కువే ఉన్నారు, నెంబర్ ఆఫ్ డెత్స్ అవి కూడా మనకి అంటే per 1000 మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే పుట్టే వాళ్ళు ఎక్కువే ఉన్నారు, చనిపోయే వాళ్ళు ఎక్కువే ఉన్నారు. ఇంకొక స్టేజ్లో ఏంటి అంటే మనకి ఈ మోడర్న్ మెడిసిన్స్ కానివ్వండి, ట్రీట్మెంట్స్ కానివ్వండి, ఇవన్నీ డెవలప్ అవ్వడం వల్ల అవి ఏబుల్ టు రెడ్యూస్ ద డెత్ రేట్స్ అన్నవి తగ్గాయి, బట్ బర్త్ రేట్స్ అన్నవి తగ్గలేదు. అంటే ఏంటి? అప్పుడు పాపులేషన్ మనకి ఎక్కువే ఉంటుంది. ఎందుకని? మనకి బర్త్ రేట్స్ అన్నవి బాగానే పెరుగుతున్నాయి, బట్ డెత్ రేట్స్ అన్నవి కంట్రోల్ చేసాం. థర్డ్ స్టేజ్లోకి వచ్చేటప్పటికి ఏమైంది? మనకి బర్త్ రేట్ని కంట్రోల్ చేసాం, డెత్ రేట్ని కంట్రోల్ చేసాం. ఓకే, త్రూ ద advancement in the medicines we have controlled the death rates, and by taking different family planning measures we have controlled the birth rates. So థర్డ్ స్టేజ్కి వచ్చేటప్పటికి ఏమవుతుంది? మనకి బర్త్ రేట్ కంట్రోల్లోనే ఉంది, డెత్ రేట్ అనేది కూడా కంట్రోల్లోనే ఉంది. ఓకే, అయితే మనకి ఇప్పుడు ఏ టైప్ ఆఫ్ పాపులేషన్ ఎక్కువగా ఉంటే ఆ కంట్రీ అన్నది గ్రోత్ కానీ డెవలప్మెంట్ కానీ ఎక్కువ ఉంటుంది. ఇఫ్ ద పాపులేషన్లోని మనకి ఒక ఏజ్ చెప్తున్నాం చూడండి, జనరల్గా 14 years అనుకుందాం, 14 to ఒక 50 years ఆర్ 60 years అనుకుందాం, లేదా మళ్ళీ దాని తర్వాత ఏంటి మనకి ఒక 50 years అనుకుందాం. ఓకే, 14 to 50 years అనుకుందాం, నెక్స్ట్ మళ్ళీ అబౌవ్ 50 years అనుకుందాం. ఇప్పుడు ద పీపుల్ హూ ఆర్ అండర్ ద ఏజ్ ఆఫ్ 14 దే విల్ నాట్ బి ఏబుల్ టు వర్క్. అదంతా ఏంటి? దే ఆర్ నాట్ అడల్ట్స్, వాళ్ళందరూ చిల్డ్రన్ కాబట్టి అది వర్కింగ్ గ్రూప్లోకి రాదు. లేదా పీపుల్ అబౌవ్ 50 years మనం తీసుకున్నాం, వాళ్ళు కూడా మనకి వర్కింగ్ గ్రూప్లోకి రాదు, బికాస్ దే విల్ బి elderly people. 50 years కానివ్వండి, అబౌవ్ 60 years ఏమవుతారు? దే విల్ బి సీనియర్ సిటిజన్స్ ఆఫ్ ద ఎల్డర్లీ పీపుల్. దే విల్ నాట్ బి ప్రొడక్టివ్ బికాస్ వాళ్ళు ఎక్కువగా వర్క్ చేయలేరు. బట్ ఎవరైతే ఈ యంగ్ ఏజ్లో ఉన్నారో ఓకే, వాళ్ళందరూ ఏంటి మనకి బాగా వర్క్ చేస్తారంటే ప్రొడక్టివ్ ఏజ్ అని అనుకుందాం. బాగా వాళ్ళ నుంచి వర్క్ అది చేస్తారు, వర్కింగ్ గ్రూప్ అనుకుందాం. ఓకే, నెక్స్ట్ మనకి ఏదైతే చైల్డ్ బేరింగ్ ఏజ్ ఉంటుందో, ఓకే, ఇక్కడతో ఈ కాన్సెప్ట్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ మనకి 14 years లోపల ఉన్న వాళ్ళు మనకి ఎక్కువగా ఎవరు పిల్లల్ని కంటారు, చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళ నుంచి మనకి పెరగదు పాపులేషన్ అన్నది. అబౌవ్ 50 years అనుకుందాం, అక్కడ నుంచి కూడా వాళ్ళు మళ్ళీ ప్రెగ్నెన్సీ అవేం రాదు కాబట్టి అక్కడ నుంచి కూడా పిల్లలు పుట్టరు. బట్ ఈ 14 నుంచి ఒక 35 ఈ ఏజ్ ఏదైతే ఉంటుందో అక్కడ ఏమవుతుంది? మనకి మోర్ నెంబర్ ఆఫ్ కిడ్స్ అంటే పిల్లలు పుట్టే ఏజ్ బాగా ఛాన్సెస్ ఉన్న ఏజ్ అది. ఓకే, సో లైక్ సే 18 అనుకుందాం, లేకపోతే 18 నుంచి ఒక 35 ఈ ఏజ్ గ్రూప్ ఏదైతే ఉంటుందో ఉమెన్ కానివ్వండి మెన్ కానివ్వండి, అది మనకి పిల్లలు పుట్టే ఏజ్. ఉమెన్ కన్సిడర్ చేసుకుంటే మీరు ఒక 18 నుంచి 35 ఏజ్ తీసుకున్న, జెంట్స్ని కన్సిడర్ చేసుకుంటే ఒక 22 నుంచి ఒక 35 ఆ ఏజ్లో తీసుకున్న, అవి ఏంటంటే ఎక్కువగా ఫర్టిలిటీ ఎక్కువగా ఉన్న ఏజ్ కాబట్టి అలాంటి ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎక్కువగా నెంబర్ ఉన్నారు అంటే మనకి పాపులేషన్ అనేది పెరుగుతుంది. బట్ అదే మనకి వర్కింగ్ ఏజ్ ఈ 35 years నుంచి 50 years వాళ్ళు ఎక్కువ ఉన్నారనుకోండి, మనకి ఇక్కడ ప్రొడక్టివిటీ పెరుగుతుంది. సెకండ్ థింగ్ ఏంటి? మనకి ఫర్టిలిటీ అన్నది అంత ఎక్కువగా ఉండదు, బికాజ్ అదేంటి? అది వర్కింగ్ ఏజ్ గ్రూప్, పిల్లలు కనే ఏజ్ కాదు కాబట్టి అక్కడ మనకి కంట్రీకి ప్రొడక్టివిటీ ఎక్కువగా ఉంటుంది అండ్ పాపులేషన్ అన్నది కూడా అంత ఎక్కువగా ఉండదు. సో ఏ ఏజ్ వాళ్ళు మనకి ఎక్కువ ఉంటే పాపులేషన్ పెరుగుతూ ఉంటుంది. ఈ ఫర్టిలిటీ ఎక్కువ ఉన్న ఏజ్ ఏదైతే ఉందో ఆ నెంబర్ ఎక్కువ ఉందనుకోండి, పిల్లలు ఎక్కువ పుడతారు, పాపులేషన్ ఎక్కువ పెరుగుతుంది. ఈ వర్కింగ్ గ్రూప్ ఏదైతే ఉందో ఇక్కడ 35 నుంచి 50 years అక్కడ వాళ్ళు ఎక్కువ ఉన్నారనుకోండి, మనకి పాపులేషన్ కంట్రోల్లో ఉంటుంది అండ్ మనకి ప్రొడక్టివిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకే, సో నౌ ఇండియా ఇస్ ఇన్ ద ఫేస్ ఆఫ్ డెమోగ్రఫిక్ ట్రాన్సిషన్ విత్ ఎ సబ్స్టాన్షియల్ పర్సంటేజ్ ఆఫ్ యూత్ పాపులేషన్. ద యూత్ పాపులేషన్ ఇన్ ద ఏజ్ గ్రూప్ ఆఫ్ 15 to 24 years is projected to decline from 233 million in 2011 to 227 million in 2036. సో ఏదైతే యూత్ ఏజ్ ఏదైతే ఉందో మనకి యూత్ పాపులేషన్ అది మనకి
233 మిలియన్ ఉండేదంటే ఇప్పుడు 2011లో, అది ఎంతకి డిక్లైన్ అయింది ఇప్పుడు 227 మిలియన్కి 2036 కల్లా డిక్లైన్ అవుతుంది. ఓకే, దిస్ ఈస్ ద ప్రొజెక్షన్. However, the proportion of the working age population is expected to increase from 61 in 2011 to 65% in 2036. సో వర్కింగ్ ఏజ్ పాపులేషన్ ఏదైతే ఉందో అది మనకి 61%, 2011లో 61% నుంచి 65%కి పెరిగే ఛాన్సెస్ ఉంది. అంటే ఏంటి, అబౌట్ 24 years నుంచి మనకి ఏదైతే ఉంటారో వాళ్ళు వర్కింగ్ ఏజ్ గ్రూప్లోకి వస్తారు కదా, వాళ్ళు మనకి 65%కి పెరిగే ఛాన్సెస్ అన్న ఉంది. యూత్ అన్నది తగ్గుతుంది అండ్ వర్కింగ్ ఏజ్ పాపులేషన్ అనేది పెరిగే ఛాన్సెస్ మనకి ఎక్కువగా ఉంది. ఇండియా ఈజ్ యాడింగ్ 12 మిలియన్ పీపుల్ టు ద వర్కింగ్ ఏజ్ గ్రూప్ ఈచ్ ఇయర్. ఎవ్రీ ఇయర్ మనకి వర్కింగ్ ఏజ్ గ్రూప్ పీపుల్ ఎంత యాడ్ అవుతున్నారు, 12 మిలియన్ యాడ్ అవుతున్నారు. ఓకే, ఇండియా మేడ్ రిమార్కబుల్ ప్రోగ్రెస్ ఇన్ ద పాస్ట్ బై రెడ్యూసింగ్ టీనేజ్ మ్యారేజెస్. ఇంకొకటి మనం తెచ్చిన చేంజెస్ ఏంటంటే వీఆర్ సక్సెస్ఫుల్ ఇన్ రెడ్యూసింగ్ ద చైల్డ్ మ్యారేజెస్, టీనేజ్ మ్యారేజెస్. 15, 16 ఈ ఏజ్లో ఏవైతే మ్యారేజెస్ అవుతాయో అవన్నీ కూడా మనం తగ్గించాం. ఎంతవరకు, ఫ్రమ్ 47% to 26.8%. 47% అంటే ఆల్మోస్ట్ half of the population used to get married at that age, and now it has been reduced to 26.8%. okay, and teenage fertility from 16 to 7%. అంటే ఏంటి, ఎవరైతే మనకి ఇలా 14 years 16 yearsకే మదర్స్ అవుతారో ఆ ఏజ్ గ్రూప్ ఆ నెంబర్ని కూడా ఎంతకు తగ్గించాం మనం, 16 నుంచి 7%కి తగ్గించాం. ఓకే, India has also expanded women's education and female workforce. As we all know now, more number of girls are studying and even female workforce అన్నది కూడా మనకి బాగా పెరిగింది. థ్యాంక్ యూ.